హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అనిల్. రైట్ సార్, ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే రీసెంట్ గా ఏదైతే ఒక 2-3 డేస్ బ్యాక్ దాసోజు శ్రవణ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో ఉన్న ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీగా కూడా కొనసాగుదాం మనం చూస్తున్నాము. ఆ రేవంత్ రెడ్డిని కూడా విమర్శించడం జరిగింది. ఏదైతే నువ్వు సింగిల్ గా గన్మెన్లు లేకుండా కూడా నువ్వు మేడ్చల్కి రా, మల్కాజ్గిరిలో తిరుగు అని చెప్పి కూడా తను క్వశ్చన్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? ఓ నేనేమంటా మిత్రమా. సార్. హలో. సార్ వినిపిస్తుంది. దాసరి శ్రవణ్ కు గవర్నర్ కోటాలో ఆయనతో పాటు కుర్ర సత్యనారాయణకి ఇద్దరికి ఇవ్వడానికి కూడా మనం ఆహ్వానించదగ్గదే. ఉమ్, ఎందుకంటే కుర్ర సత్యనారాయణ ట్రైబల్ లోపల ఎప్పుడు అవకాశం రాని మనిషి. ఉమ్, దాసోజి శ్రవణ్ మీ అందరికి తెలిసి విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి చాలా చిన్న సంఖ్య ఉంటది కాబట్టి ఉమ్, చాకలి మంగలి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ లో చాలా కులాలకు కూడా ఎలక్షన్ లో పోటీకి వచ్చేసరికి ఆ బీసీలలో కూడా బలమైనటువంటి బీసీ సెక్షన్ గా స్పేస్ ఉండదు కాబట్టి మనం దిగువ శాసన మండలిలో ఇవ్వాలని చెప్పి ఆయన నాతో గతంలో కూడా అనేవాడు. ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి ఒక అవకాశం తీసుకుంటే మనందరం ఆహ్వానించదగ్గదే. మనం కానీ పోయిన తర్వాత ఏకపక్షంగా నన్ను బాగా తిడితే నీకు ఎమ్మెల్సీ ఇస్తాము లేకపోతే ఇంకో పదవి ఇస్తామని చెప్పి ఆశపెట్టవలసిన అవసరం లేదు. ఉమ్, 100% దాసో శ్రవణ్ కు మా మీడియాలో ఒక క్రెడిబిలిటీ ఉంది, పద్ధతిగా మాట్లాడుతుందని. దాన్ని ఆయన కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు. మీరు ఉమ్, ఎమ్మెల్సీ పదవి చేపట్టిన తర్వాత కూడా ఉమ్. ఒక విజనరీ యాటిట్యూడ్ తోటి మాట్లాడాలని చెప్పేసి దాసోత్సవాన్ని నేను కోరుకుంటున్నా. అంటే మీ ఎందుకంటే పార్టీ అధ్యక్షులు ఏంటంటే కూడా ఈ ఈ విమర్శ చేయడం నేనేమంటున్నా, జరిగింది. నేను అందుకోసం అంటున్నా, అది ఎవరి తరపు నుంచి అయినా సరే బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా విమర్శించుకోవడము చర్చించుకోవడమే అవసరమైంది. ఫిరాయింపుల గురించి మాట్లాడటానికి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి హక్కులు లేదు. ఉమ్, అందరు ఫిరాయింపులతో వచ్చినటువంటి వాళ్ళే. నేను కూడా నా పార్టీ తీసుకొని పోయి మెర్జ్ చేసిన ఇందులో మాట చెప్తున్నా. అవును. ఎవరు ఫిరాయింపుదారు కాని వాళ్ళం ఎవరు? నేను అంటున్నా, దానికి ముందు ఆల్రెడీ ఆయన బీజేపీ పోయిండు. బీజేపీ పోయినాడు కలగని బాధ ఇప్పుడు మనకు టీఆర్ఎస్ లో పోతే ఎందుకు కలగాలి? పోయినా ఫిరాయింపు చాలా సాధారణమైంది. ఉమ్, వాళ్ళ రాజకీయ అవకాశం ఒకవేళ ఆయన ఫిరాయించకపోయింటే వాళ్ళ ఎమ్మెల్సీ కాకపోయాడు కదా. ఉమ్, ఇవన్నీ లెక్కలేసుకొని చర్చించుకొని పోయి ఉంటాడు. ఉమ్, నేనేమంటున్నా, సరే ఇప్పుడు కేసీఆర్ విమర్శించడం తనను విమర్శించడం కంటే రేపు ఏ అధికారం ఏ అవకాశం వచ్చినా సరే ఊరికే పాత కాపులు లెక్కన సీనియర్లంతా మాకే కావాలని చెప్పేసి గుమిగూడి గుంజుకుపోయేటువంటి వాతావరణం కాకుండా అది ఈ వర్గాలకు ఎన్నడూ అవకాశం రాలని చెప్పి వెతికి వెతికి వాళ్ళకి టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేయాలా. ఉమ్, ఎందుకంటే పొగాకు ఆదాయాన్ని ఉండే మన దగ్గర ఏది ఆదిలాబాద్ నుండి ఉమ్, సంచార జాతుల నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండం నడుస్తున్న టైంలో వారిని ఎమ్మెల్సీని చేసి ఒక సందేశం బయటికి పంపగలిగారు. తెలుగుదేశం ఇట్లా చేస్తుంది అని చెప్పి. బసవరాజ్ సారయ్య గాని ఒక చాకలి కులం నుంచి ఉన్నటువంటి మంచి పొజిషన్ లో ఒక క్రేజ్ క్రియేట్ చేసి వరంగల్ నుంచి వారిని ఎమ్మెల్సీని చేయడం జరిగింది. ఉమ్, ఇంకా చాలా సందర్భాల్లో చాలా మంది లీడర్లు ఇట్లా అద్భుతంగా చేశారు. కాంగ్రెస్ అయి మొట్టమొదటిసారిగా 78 ఆ ప్రాంతంలో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆవుదుల తర్వాత చేయి గుర్తు వచ్చినప్పుడు అనేక మందికి ఉమ్మడి రాష్ట్రంలో 100 మందికి పైగా ఏమి సార్. బీసీలకు లీడర్షిప్ లో ఉన్నటువంటి ఎన్నడూ రాని కులాలకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు గెలిచింది. అవును. నేనేమంటున్నా, సొసైటీని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మా పార్టీ నుంచి కులం ఏదైనా సరే మీరు గెలిపియాలని చెప్పాలి. మా ఉమ్, మా పార్టీ నుంచి రెడ్లు ఎక్కుంటారు కాబట్టి రెడ్లకి వేయండి అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ పోతే రెడ్ల పార్టీని పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెట్టుకోవాలి, బీజేపీ ఎందుకు పెట్టుకోవాలి, టీఆర్ఎస్ ఎందుకు పెట్టుకోవాలి? అవును. 40 మంది మినిస్టర్ 40 మంది శాసనసభ్యుల్ని నువ్వు టీఆర్ఎస్ నుంచి కూర్చోబెట్టుకున్న తర్వాత ఎదుటి పార్టీని పట్టుకుపోయి రెడ్ల పార్టీ అంటే ఏం ఉపయోగం? మీరు కూడా అదే పని చేస్తారు కదా. ఈ రాష్ట్రంలో రెడ్లు మాత్రం అన్నరా అంటే అందరు అవకాశాలు గుంజుకొచ్చి మాకు మేము ఒక్కరమే వెళ్తామని చెప్పి ఏ రెడ్డి అనలే. అవును. సహజంగా వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయవచ్చు, నాకు అవకాశం కల్పించండి అని. సిన్సియర్ గా రఘునందన్ రావు ఒక మాట అన్నాడు, నా కాస్తే నా కులమే నాకు భారం మా ప్రాంతంలో అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే హరీష్ రావు ఒక దిక్కున్నాడు, కేటీఆర్ ఒక దిక్కున్నాడు, ఎర్రబెల్లి దయాకర్ ఒక దిక్కున్నాడు, ఇంతమంది వెలమలు ఒక్క 1% అవును. కూడా లేమేమో మాకు ప్రాబ్లం అయింది కదా అని చెప్పారు. ఆ టైప్ లో వేరే సంగతి. అవును. కానీ మేము మాట్లాడేటప్పుడు మేము మాకే అధికారం కావాలి, మా కులానికే ఉన్నది అనే యాటిట్యూడ్ ఎవరు కలబరిచినా కూడా నష్టమే. అవును. సార్, మరి త్వరలో ప్రియాంక గాంధీ సభలో కూడా భారీ చేరికలు ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం? నేను దాని గురించి నాకు పెద్ద అంచనా లేదు. సార్. సో వారు ఒకవేళ జూపల్లి గారు ఒకవేళ అక్కడ పెడితే కనుక ఉమ్, ఏదది మన కొల్లాపూర్ లో పెడితే కొల్లాపూర్. మాత్రం తప్పకుండా వారు కాల్సింది కాబట్టి ఉమ్. వారు ప్లస్ మిగతా జిల్లాలకు మిగతా మిత్రులు కూడా కలిసి రావచ్చని అనుకుంటున్నాము. సార్ ఇంకోటి ఈలోపు యొక్క రాజకీయాలు ఎన్ని మార్పులు వస్తే మనకు తెలియదు అమ్మా. సార్ ఇంకో విషయం వచ్చేసి త్వరలో
బీఆర్ఎస్ గూటికి ఉత్తమ్ కుమార్ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, దాన్ని మీరు ఏమంటారు సార్? నేనైతే అట్లాంటిదని విశ్వసించడం లేదు. ఉమ్, సరే, వారికి కూడా మానసికంగా కొంత బాధ అనిపించడం వచ్చింది. కానీ ఉమ్, నేనేమంటానంటే, మనము రోజు నెరిపేటువంటి మానవ సంబంధాలు, వ్యాపార సంబంధాలు, ఉమ్, వీటిని బేస్ చేసి కూడా కొన్ని ప్రచారాలు వస్తుంటాయి. కొంతమంది ఇంటెన్షన్ కూడా చేయవచ్చు. ఉమ్, ఆయన ఇప్పటికీ సిడబ్ల్యూసి పోవాల్సినటువంటి మనిషి. ఒక ఉమ్, పెద్ద అవకాశం సిడబ్ల్యూసీలో వస్తుంది అనుకున్న సందర్భంలో ఉమ్, ఇట్లాంటి వార్తలు రావడం దురదృష్టకరం. అట్లా ఉమ్. జరగొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ సార్, ఇంకో విషయం ఓకే, వచ్చేసి సార్, వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా చెప్పండి. ఉండబోతుంది సార్ కాంగ్రెస్ పార్టీకి? మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. విజయ అవకాశాలు ఎట్లున్నాయి సార్ అంటే, కర్ణాటక విజయ అవకాశాలు తెలంగాణ రావాలని కోరుకుంటున్నాము. సార్. ఆ డైరెక్షన్ లో పని చేస్తున్నాము. ఉమ్, ఇంకా ఎందుకు దాని నుంచి ఇప్పుడు అనుకోవడం ఎందుకు? 3 నెలలు అవి వస్తూనే ఉంటాయి. మన ఉమ్. నెత్తి మీదకి నడుచుకుంటూ పోతూనే ఉంటాయి. రిజల్ట్స్ వస్తే దాన్ని బట్టి చేసుకుందాం. రైట్ సార్. ఓకేనా? సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. రైట్, చూసాం కదా చెరుకు సుధాకర్ గారి మాటల్లో, ఏదైతే వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి తను చెప్తున్నారు. ఏదైతే ఆ అపోవాస్తవాలు వస్తున్న వార్తలకు సంబంధించి కూడా తను నేను స్పందించాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుందని చెప్పి కూడా తనతో చెప్తున్నారు. సో ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ నేను ఇంకోటి అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. మంచి వాతావరణం ఉంటుంది, మంచి ముందుకు పోతా ఉంది. అది ఇప్పుడు మణిపూర్ ఇష్యూలో కానీ, చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ పేరు మీద మోడీ సర్కార్ అరాచకం మీద కానీ, లేకపోతే వాళ్ళు ఎక్స్టెండ్ కావాలనుకుంటున్న దక్షిణాదిలో సీరియస్ రెసిస్టెన్స్ ఇస్తున్నటువంటి స్టాలిన్ లాంటి వాళ్ళు, కేరళలో ఉన్నటువంటి లీడర్షిప్, ఉమ్. ఈవెన్ సెంట్రల్ ఇండియాలో ఇప్పుడు కూడా నవీన్ పట్నాయక్ గారు కానీ, అదేవిధంగా పైన అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ కానీ, అందరు కూడా దే ఆర్ డూయింగ్ వెల్. ఒక అంటే నేను అట్మాస్ఫియర్ వచ్చింది కాశ్మీర్ నుంచి. ఈ మా ఇండియా అని చెప్పి ఎందుకు అడగడం జరిగింది అంటే, ఇది కాశ్మీర్ టు ఎప్పటి నుంచో, కన్యాకుమారి. అంటే ఈ ఇండియా ఎప్పటి నుంచో ఉంది, అలాగే ఈ మోడీ వారి వర్షన్ వచ్చేసి ఇండియా అన్నమాట. సో ఈ రెండు ఉన్నాయి. కానీ ఏదైతే నిన్న కేసీఆర్ మహారాష్ట్ర సభలో, అంటే మహారాష్ట్ర పర్యటనలో కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అయింది. సో మేము ఎవరికి మద్దతు ఇయ్యము, ఇక్కడ ఏమన్నారు? ఇండియాకి మద్దతు ఇయ్యము, అక్కడ ఎన్డీఏకి మద్దతు ఇయ్యము, ఈ భారత రాష్ట్ర సమితి అనేది ఒకటే ఉంటది, మేము ఎవరికి మద్దతు ఇయ్యమని చెప్పి అంటున్నారు. మరి 50 ఏళ్ళు పాలించిన ఆయన ఒక్కడే కాంగ్రెస్ పార్టీ ఏం ఉండదలుచుకుంటే చేసింది ఇప్పుడు అంటున్నారు. నేనేమంటున్నా, నేను ఒక్క మాట అంటున్నా. ఎన్డీఏ పక్షాలను, ఇండియా పక్షాలను కాదని చెప్పి భారత రాష్ట్ర సమితి భారతదేశ అభివృద్ధికి ఒక నూతన నమూనాను సూచిస్తే చర్చ వేరు. మేము ఇంట్లో ఉండము, అల్లం ఉండడం అనడం ద్వారా మీరు ఎండ్లకు అక్కర రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప గెలుపు అవకాశాలు తక్కువ ఉంటుంది. అంటే మనం కాంగ్రెస్ నెగోషియేట్ పార్టీని కూడా చేయాలి. మనకు నిలదీయడం జరిగింది సార్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని నిలదీయడం జరిగింది. 50 ఏళ్ళు పాలించిన పార్టీ అసలు ఏం చేసిందని చెప్పి కూడా. ఆయననే కాదండి, అక్కడ ఉన్నటువంటి నేను ఏమంటున్నా, అక్కడ పనిచేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, వామపక్షాలు విమర్శించినాయి. ఏమి పక్కన ఉమ్, ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు కూడా విమర్శించినాయి. విమర్శించుకోవడం వేరు, ఓవరాల్ ఒక బ్రాడ్ అలయన్స్ రావడం వేరు. ఇండియాలో ఉన్నటువంటి అన్నిటికీ మధ్యన కలిసి పనిచేయాలి, ఈ సిస్టమ్ కోసం పనిచేయాలనేటువంటి ఆలోచన తప్ప అన్నిటిలో ఎక్కడ వైరుధ్యం లేకుండా ఏం లేరు. రాజకీయాల్లో వైరుధ్యాలు లేకుండా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక గ్రూప్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక కులం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక జాతి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కో పార్టీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని దృష్టిలో పెట్టుకుంటే అట్లా కుదరదు కదా.